వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇకపైన భారత్ జోలికి ఎవరైనా రావాలంటే మాత్రం వారి పుచ్చ పగిలినట్టే. ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు వస్తే ఇంకా ప్రపంచ పటం నుంచి ఆ దేశాలు మర్చిపోవాల్సింది. ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేదంట, ఒకప్పుడు ఇంకేదో దేశాలు ఉండేదంట అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తొలిసారిగా 12 న్యూక్లియర్ వెపన్స్ మోహరించిన భారత్. సో SIPRI సంచలన రిపోర్ట్ విడుదల చేయడం అనేది జరిగింది. భారత్ అణ్వాయుధాల విషయంలో పాలసీని మార్చుకున్నందున SIPRI తెలిపింది. తొలిసారిగా 12 న్యూక్లియర్ హెయిర్ హెడ్స్ ను మోహరించిందంటూ తాజా రిపోర్ట్ సంచలన విషయాలు పొందుపరిచింది. దశాబ్దాలుగా ప్రత్యేక స్టోరేజ్ లో భద్రపరిచిన వెపన్స్ ను రెడీ టు ఫైర్ అండర్ గ్రౌండ్ సబ్ మెరైన్ మిసైల్స్ తో లోడ్ చేసి పెట్టిందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే అణ్వాయుధాల సంఖ్య 190ను పెంచుకుందని చెప్పేసి తెలిపింది. సో ఇంతకు ముందు కన్నా ఈసారి 190 వెపన్స్ ని పెంచుకోవడం అనేది జరిగింది. అండ్ న్యూక్లియర్ వెపన్స్ ఇకపైన ఏ దేశమైనా భారతదేశంతో యుద్ధం చేయాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ ఆర్మీ కావచ్చు, భారతదేశ భద్రతా సిబ్బంది కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాలని తెలుసుకొని చేస్తే మంచిది అంటున్నారు. ఇప్పటికీ ఈరోజు POKలో చూసుకున్నట్టయితే దాదాపుగా పాకిస్తాన్ వర్సెస్ POK మధ్యలో భీకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అండ్ గతంలో ఆపరేషన్ సింధూర్ కేవలం 3 రోజుల్లోనే సగం పాకిస్తాన్ ఖాళీ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పాకిస్తాన్ కి ఆ భయం వెంటాడుతూనే ఉంది. సో వేరే పత్రికల్లో ఎంత చెప్పుకున్నప్పటికీ, ఎంత మేమే తోపులం, మేమే అది అని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ వాళ్ళ లోపల భయం మాత్రం ఆ విధంగానే ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి భారత్ సైన్యంలో విషయంలో కావచ్చు, అణు ఆయుధాల విషయంలో కావచ్చు, ఈరోజు ప్రపంచ దేశాలను కూడా ఆకర్షిస్తుంది. అండ్ భారత్కి ఏమైనా కూడా మేము వెంటనే రియాక్ట్ అవుతామని చెప్పేసి ఇప్పటికీ ప్రపంచ దేశాలు ప్రకటించడం, రష్యా లాంటి దేశాలు మేము భారత్కి ఎలాంటి సహకారాన్నైనా అందిస్తామని చెప్పేసి చెప్పడం అనేది భారత్ ఒక రకంగా ఒక మెట్టు ఎక్కినట్టే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.